హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. చాలామంది ఇంగ్లీష్ గ్రామర్ తెలియకుండా ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలా అని సందేహిస్తూ ఉంటారు కదా. ప్రతిరోజు మాట్లాడే వాక్యాలు నేర్చుకుని సందర్భాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడేయచ్చు. ఈ వీడియోలో మనం ప్రతిరోజు మాట్లాడే కొన్ని సెంటెన్సెస్ను సులభంగా నేర్చుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? మనకి ఎవరితోనైనా మాట్లాడడం ఇష్టం లేకపోతే నాకు నీతో మాట్లాడడం ఇష్టం లేదు అని చెబుతాం కదా. ఐ డోంట్ లైక్ టు టాక్ టు యూ. ఐ డోంట్ లైక్ టు టాక్ టు యూ. ఎవరైనా చిన్నపిల్లవాడిని తినమని బలవంత పెడుతూ ఉంటే పిల్లవాడిని తినమని బలవంతం చేయవద్దు అని చెబుతాం కదా. డోంట్ ఫోర్స్ ద చైల్డ్ టు ఈట్. డోంట్ ఫోర్స్ ద చైల్డ్ టు ఈట్. మనకి ఎవరి మీదనైనా నమ్మకం లేకపోతే ఆ విషయం చెబుతాం కదా. నేను ఆమెను అస్సలు నమ్మను. ఐ డోంట్ బిలీవ్ హర్ ఎట్ ఆల్. ఐ డోంట్ బిలీవ్ హర్ ఎట్ ఆల్. గుడికి వెళ్ళినప్పుడు రద్దీ ఎక్కువగా ఉంటే వరుసలో వేచి ఉండమని చెబుతారు కదా. మీరు వరుసలో వేచి ఉండాలి. యూ హ్యావ్ టు వెయిట్ ఇన్ లైన్. యూ హ్యావ్ టు వెయిట్ ఇన్ లైన్. ఎప్పుడూ ఆలస్యమయ్యేవాళ్ళు మళ్ళీ ఆలస్యమైతే ఆమె మళ్ళీ ఆలస్యమైంది అని చెబుతారు కదా. షీ వాజ్ లేట్ వన్స్ అగైన్. షీ వాజ్ లేట్ వన్స్ అగైన్. ఏడుస్తూ ఉన్న పాప ఏడుపు ఆపేస్తే పాప ఏడుపు ఆపేసింది అని చెబుతాం కదా. ద బేబీ సీజ్డ్ క్రయింగ్. ద బేబీ సీజ్డ్ క్రయింగ్. ఎప్పుడైనా బాగా అలసిపోయినప్పుడు జ్వరం వచ్చినట్లుగా అనిపిస్తే నాకు జ్వరం వచ్చినట్లుంది అంటాం కదా. ఐ సీమ్ టు హ్యావ్ ఎ ఫీవర్. ఐ సీమ్ టు హ్యావ్ ఎ ఫీవర్. ఎవరిదైనా ఉపన్యాసం విసుగ్గా ఉంటే ఉపన్యాసం విసుగ్గా ఉంది అని చెబుతాం కదా. ద లెక్చర్ ఈజ్ బోరింగ్. ద లెక్చర్ ఈజ్ బోరింగ్. సంబంధం లేని విషయాలలోకి ఇతరుల్ని లాగుతుంటే ఇందులోకి ఇతరులను లాగకండి అని చెబుతాం కదా. డోంట్ డ్రాగ్ అదర్స్ ఇంటూ దిస్. డోంట్ డ్రాగ్ అదర్స్ ఇంటూ దిస్. ఎవరైనా మనల్ని బాధ పెట్టి ఏమీ తెలియనట్లుగా ఉంటే నువ్వు నన్ను బాధ పెట్టి ఏమీ జరగనట్లు నటించావు అంటాం కదా. You hurt me and acted like nothing happened. You hurt me and acted like nothing happened. మనం ఎవరికైనా నిజం చెప్పకపోతే తరువాత నేను అతనికి నిజం చెప్పి ఉండాల్సింది అంటాం కదా. I should have told him the truth. I should have told him the truth. అలాగే ఆయన అన్ని బాధ్యతలను స్వీకరించారు అని ఇలా చెప్పాలి. హీ హ్యాస్ టేకెన్ ఆల్ ద రెస్పాన్సిబిలిటీస్. హీ హ్యాస్ టేకెన్ ఆల్ ద రెస్పాన్సిబిలిటీస్. ఎవరితోనైనా మాట్లాడడం వలన ఉపయోగం లేనప్పుడు ఆమెతో మాట్లాడాల్సిన అవసరం లేదు అంటాం కదా. దెర్ ఈస్ నో నీడ్ టు టాక్ టు హర్. దెర్ ఈస్ నో నీడ్ టు టాక్ టు హర్. మనం బాగా ఇష్టపడే వాళ్ళెవరైనా మనల్ని బాధ పెడితే నువ్వు నన్ను ఇలా బాధ పెడతావని నేను ఎప్పుడూ అనుకోలేదు అంటాం కదా. ఐ నెవర్ థాట్ యూ వుడ్ హర్ట్ మీ లైక్ దిస్. ఐ నెవర్ థాట్ యూ వుడ్ హర్ట్ మీ లైక్ దిస్. కొందరు ఏ విషయాన్నైనా చాలా చక్కగా వివరిస్తారు కదా. ఆమె చాలా బాగా వివరిస్తుంది. షీ ఎక్స్ప్లెయిన్స్ వెరీ వెల్. షీ ఎక్స్ప్లెయిన్స్ వెరీ వెల్. అలాగే అతనికి 3 కుమార్తెలు ఉన్నారు అని ఇలా చెప్పాలి. హీ హ్యాస్ 3 daughters. హీ హ్యాస్ 3 daughters. గదిని శుభ్రం చేయాలో లేదో తెలుసుకోవడానికి నేను నా గదిని శుభ్రం చేయాలా అని అడుగుతాం కదా. షుడ్ ఐ క్లీన్ మై రూమ్. Should I clean my room?
ఎవరైనా మనతో మాట్లాడకపోతే ఆ విషయం చెబుతాం కదా. ఆమె నాతో మాట్లాడదు. షీ డజంట్ స్పీక్ టు మీ. షీ డజంట్ స్పీక్ టు మీ. ఏవైనా రెండింటిలో ఒకటి ఎంచుకోవలసి వస్తే ఈ రెండింటిలో ఒకటి ఎంచుకోండి అని చెబుతారు కదా. చూస్ బిట్వీన్ దీస్ టూ. చూస్ బిట్వీన్ దీస్ టూ. పుస్తకంలో మొదటి పేజీ మాత్రమే చదివితే నేను మొదటి పేజీ చదివాను అని చెబుతాం కదా. ఐ హ్యావ్ రెడ్ ద ఫస్ట్ పేజ్. ఐ హ్యావ్ రెడ్ ద ఫస్ట్ పేజ్. ఏదైనా ఇల్లు చూపించేటప్పుడు ఆ ఇంట్లో ఎన్ని గదులున్నాయో చెబుతారు కదా. ఈ ఇంట్లో 6 గదులున్నాయి. దిస్ హౌస్ హ్యాస్ 6 రూమ్స్. దిస్ హౌస్ హ్యాస్ 6 రూమ్స్. అలాగే అతను నా పొరుగు వారిలో ఒకడు అని ఇలా చెప్పాలి. హీ ఈజ్ వన్ ఆఫ్ మై నైబర్స్. హీ ఈజ్ వన్ ఆఫ్ మై నైబర్స్. కొన్ని పాములు విషపూరితంగా ఉంటాయి కదా. కొన్ని పాములు విషపూరితమైనవి. సమ్ స్నేక్స్ ఆర్ పాయిజనస్. సమ్ స్నేక్స్ ఆర్ పాయిజనస్. మనకు తెలిసిన వాళ్ళెవరైనా పొగ త్రాగడం మానేయాలని నిర్ణయించుకుంటే అతను పొగ త్రాగడం మానేయాలని నిర్ణయించుకున్నాడు అని చెబుతాం కదా. హీ డిసైడెడ్ టు క్విట్ స్మోకింగ్. హీ డిసైడెడ్ టు క్విట్ స్మోకింగ్. మనకు తెలిసిన వాళ్ళెవరైనా అనారోగ్యంతో ఉన్నారని తెలిస్తే ఎంతకాలంగా అనారోగ్యంగా ఉన్నారో అడిగి తెలుసుకుంటాం కదా. ఆమె ఎంతకాలంగా అనారోగ్యంతో ఉంది. హౌ లాంగ్ హ్యాస్ షీ బీన్ సిక్. హౌ లాంగ్ హ్యాస్ షీ బీన్ సిక్. వర్షం పడినప్పుడు బురదగా ఉన్న రోడ్లలో నడిస్తే బురద బూట్లకు అంటుకుంటుంది కదా. బురద అతని బూట్లకు అతుక్కుపోయింది. ద మడ్ క్లంగ్ టు హిస్ షూస్. ద మడ్ క్లంగ్ టు హిస్ షూస్. అలాగే మీకు మీ ఉద్యోగం నచ్చిందని నేను నమ్ముతున్నాను అని ఇలా చెప్పాలి. ఐ బిలీవ్ యూ లైక్ యువర్ జాబ్. ఐ బిలీవ్ యూ లైక్ యువర్ జాబ్. ఎవరైనా వింతగా మాట్లాడుతుంటే ఆమె చెప్పేది వింతగా ఉంది అంటాం కదా. వాట్ షీ సేస్ సౌండ్ స్ట్రేంజ్. వాట్ షీ సేస్ సౌండ్ స్ట్రేంజ్. ఎవరైనా కారులో కూర్చున్నట్లుగా గమనిస్తే ఆ విషయం చెబుతాం కదా. వాళ్ళు కారులో కూర్చున్నారు. దే ఆర్ సిట్టింగ్ ఇన్ ద కార్. దే ఆర్ సిట్టింగ్ ఇన్ ద కార్. అలాగే ఆమె గత నెలలో రామ్ను వివాహం చేసుకుంది అని ఇలా చెప్పాలి. షీ మ్యారీడ్ రామ్ లాస్ట్ మంత్. షీ మ్యారీడ్ రామ్ లాస్ట్ మంత్. ఎవరినైనా ఏ విషయం గురించైనా ప్రశ్నించాలనుకున్నప్పుడు వాళ్ళ అనుమతి తీసుకుంటాం కదా. నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగవచ్చా. మే ఐ ఆస్క్ యూ ఏ ఫ్యూ క్వశ్చన్స్. మే ఐ ఆస్క్ యూ ఏ ఫ్యూ క్వశ్చన్స్. ఎవరైనా మన తప్పులు కనిపెట్టాలని పట్టుదలతో ప్రయత్నిస్తూ ఉంటే అతను నా తప్పులు కనిపెట్టాలని పట్టుదలతో ఉన్నాడు అని చెబుతాం కదా. హీ ఈజ్ బెంట్ ఆన్ ఫైండింగ్ మై ఫాల్ట్స్. హీ ఈజ్ బెంట్ ఆన్ ఫైండింగ్ మై ఫాల్ట్స్. కొందరు స్వార్థపరులు తన దేశానికే ద్రోహం చేస్తారు కదా. అతను తన దేశానికి ద్రోహం చేశాడు. హీ బిట్రేడ్ హిస్ కంట్రీ. హీ బిట్రేడ్ హిస్ కంట్రీ. అలాగే నేను బట్టలు ఉతకడంలో తీరిక లేకుండా ఉన్నాను అని ఇలా చెప్పాలి. ఐ వాజ్ బిజీ డూయింగ్ ద లాండ్రీ. ఐ వాజ్ బిజీ డూయింగ్ ద లాండ్రీ. ఎవరైనా పొరపాటుగా మన వస్తువు తీసుకుంటే అది మీది కాదు మాది అని చెబుతాం కదా. దట్స్ నాట్ యువర్స్, అవర్స్. దట్స్ నాట్ యువర్స్, అవర్స్. ఎవరితోనైనా కలిసి వెళతారేమో తెలుసుకోవడానికి మీరు ఆమెతో వెళ్ళగలరా అని అడుగుతాం కదా. కుడ్ యూ గో విత్ హెర్.
కుడ్ యూ గో విత్ హర్? మనకు తెలిసిన వాళ్ళెవరైనా మనం నిజం చెప్పినా నమ్మకపోతే నా తల్లి మీద ప్రమాణం చేస్తున్నాను అంటాం కదా. ఐ స్వేర్ ఆన్ మై మదర్. ఐ స్వేర్ ఆన్ మై మదర్. ఎవరైనా మనకు తెలిసిన విషయమే చెబుతారని నమ్మినప్పుడు అతను కూడా అదే చెబుతాడని నేను ఖచ్చితంగా చెప్పగలను అంటాం కదా. ఐ ఆమ్ షూర్ హీ వుడ్ సే ద సేమ్ థింగ్. ఐ ఆమ్ షూర్ హీ వుడ్ సే ద సేమ్ థింగ్. మన మీద పూర్తిగా నమ్మకం ఉన్నవాళ్ళు మనం ఏమి చెప్పినా నమ్ముతారు కదా. నేను ఏమి చెప్పినా అతను నమ్ముతాడు. హీ బిలీవ్స్ వాట్ ఎవర్ ఐ సే. హీ బిలీవ్స్ వాట్ ఎవర్ ఐ సే. ఏదైనా పని చేస్తున్నప్పుడు దాని వలన ప్రయోజనం ఏమీ లేదని తెలిస్తే ఇది పూర్తిగా సమయం వృధా చేయడమే అంటాం కదా. ఇట్ ఈజ్ ఎ షీర్ వేస్ట్ ఆఫ్ టైం. ఇట్ ఈజ్ ఎ షీర్ వేస్ట్ ఆఫ్ టైం. ఎవరైనా ఉపయోగం లేని సలహాలు ఇస్తే మనం పట్టించుకోం కదా. వాళ్ళు ఏం చెప్పినా నేను పట్టించుకోను. ఐ డోంట్ కేర్ వాట్ దే సే. ఐ డోంట్ కేర్ వాట్ దే సే. కొందరు ప్రతి విషయంలోనూ అసంతృప్తిగానే ఉంటారు కదా. అతను ఎప్పుడూ అసంతృప్తిగానే ఉంటాడు. హీ ఈజ్ ఆల్వేస్ డిస్సాటిస్ఫైడ్. హీ ఈజ్ ఆల్వేస్ డిస్సాటిస్ఫైడ్. మన ఇంట్లో వాళ్ళెవరైనా ఎప్పుడూ మన అభిప్రాయం అడగకపోతే నువ్వు ఎప్పుడూ నా అభిప్రాయం అడగవు అంటాం కదా. యు నెవర్ ఆస్క్ మై ఒపీనియన్. యు నెవర్ ఆస్క్ మై ఒపీనియన్. ఎవరైనా వాగ్దానాలు చేసి నిలబెట్టుకోలేకపోతే మీరు నిలబెట్టుకోలేని వాగ్దానాలు చేస్తారు అంటాం కదా. యు మేక్ ప్రామిసెస్ యు కాంట్ కీప్. యు మేక్ ప్రామిసెస్ యు కాంట్ కీప్. ఎవరైనా నమ్మదగని వ్యక్తిని నమ్మితే ఆమె అతన్ని నమ్మి తప్పు చేస్తోంది అంటాం కదా. షీ ఈజ్ మేకింగ్ ఏ మిస్టేక్ బై ట్రస్టింగ్ హిమ్. షీ ఈజ్ మేకింగ్ ఏ మిస్టేక్ బై ట్రస్టింగ్ హిమ్. ఎవరైనా మనకు సంబంధం లేని విషయంలో నింద మోపుతుంటే అతను నాపై నింద మోపుతున్నాడు అని చెబుతాం కదా. హీ వాజ్ ఇంపోజింగ్ ద బ్లేమ్ ఆన్ మీ. హీ వాజ్ ఇంపోజింగ్ ద బ్లేమ్ ఆన్ మీ. కొందరు ఎప్పుడూ ఇతరుల్ని నిందిస్తూ ఉంటారు కదా. మీరు ఎల్లప్పుడూ ఇతరులను నిందిస్తారు. యు ఆల్వేస్ బ్లేమ్ అదర్స్. యు ఆల్వేస్ బ్లేమ్ అదర్స్. మనకు తెలిసిన వాళ్ళెవరైనా అనాథను దత్తత తీసుకుంటే ఆ విషయం చెబుతాం కదా. వాళ్ళు అనాథను దత్తత తీసుకున్నారు. దే అడాప్టెడ్ ద ఆర్ఫన్. దే అడాప్టెడ్ ద ఆర్ఫన్. ఏదైనా విషయం గురించి వివరించాల్సి వస్తే నేను అతనికి వివరిస్తాను అని చెబుతాం కదా. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ టు హిమ్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ టు హిమ్. ఎవరైనా ఏదైనా చేయడానికి కొద్దిసేపు సంకోచిస్తే అతను ఒక్క క్షణం సంకోచించాడు అని చెబుతాం కదా. హీ హెజిటేటెడ్ ఫర్ ఎ మూమెంట్. హీ హెజిటేటెడ్ ఫర్ ఎ మూమెంట్. అలాగే అతని జోక్కి మేమందరం నవ్వుకున్నాం అని ఇలా చెప్పాలి. We all laughed at his joke. We all laughed at his joke. చాలామంది సైకిల్ తొక్కడం కంటే నడవడానికే ఇష్టపడతారు కదా. నేను సైక్లింగ్ కంటే నడకకు ప్రాధాన్యత ఇస్తాను. ఐ ప్రిఫర్ వాకింగ్ టు సైక్లింగ్. ఐ ప్రిఫర్ వాకింగ్ టు సైక్లింగ్. కొందరు తల్లిదండ్రులు పిల్లలు అల్లరి చేసినప్పుడు వాళ్ళని దండించడానికి చెవి మెలిపెడుతూ ఉంటారు కదా. అతను తన కొడుకు చెవిని మెలిపెట్టాడు. హీ ట్విస్టెడ్ హిస్ సన్స్ ఇయర్. హీ ట్విస్టెడ్ హిస్ సన్స్ ఇయర్. అప్పుడప్పుడు వాహనాలు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న వాటిని ఢీకొంటాయి కదా. కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది.
The car hit an electric pole. The car hit an electric pole. మనకు ఏమాత్రం తెలియని విషయం గురించి మాట్లాడలేం కదా. నేను దాని గురించి అస్సలు మాట్లాడలేను. I can't really talk about it. I can't really talk about it. అలాగే అతని బట్టలు ఎప్పుడూ దుర్వాసన వస్తాయి అని ఇలా చెప్పాలి. His clothes always smell bad. His clothes always smell bad. కొన్ని డ్రెస్సులు కొందరికి చాలా బాగుంటాయి కదా. నువ్వు ఆ డ్రెస్లో బాగున్నావు. You look nice in that dress. You look nice in that dress. కొందరికి అనుకోకుండా ఒక్కసారిగా పేరు ప్రఖ్యాతులు వస్తాయి కదా. అతను అకస్మాత్తుగా ప్రఖ్యాతి చెందాడు. He suddenly became famous. He suddenly became famous. అలాగే నిన్న నా పుట్టినరోజు అని ఇలా చెప్పాలి. Yesterday was my birthday. Yesterday was my birthday. ఎవరితోనైనా కలిసి ప్రయాణించాలనుకుంటే ఆ విషయం వాళ్ళతో చెబుతాం కదా. నేను మీతో ప్రయాణించాలనుకుంటున్నాను. I want to travel with you. I want to travel with you. చాలా కాలం నాటి పుస్తకాలు చూసినప్పుడు ఇవి చాలా పాత పుస్తకాలు అని చెబుతాం కదా. These are very old books. These are very old books. అలాగే నేను ట్యాక్సీ కోసం ఎదురు చూస్తున్నాను అని ఇలా చెప్పాలి. I was waiting for a taxi. I was waiting for a taxi. ఎవరి మీదనైనా హత్య చేసినట్లుగా ఆరోపణలు వస్తే అతనిపై హత్య ఆరోపణలు వచ్చాయి అంటాం కదా. He was accused of murder. He was accused of murder. కొందరు నగరంలో జీవన విధానం అంటే చాలా ఇష్టపడతారు కదా. నాకు నగర జీవితం చాలా ఇష్టం. I really like city life. I really like city life. ప్రతి మనిషి ఏదో ఒక సమయంలో తప్పులు చేస్తారు కదా. మనం తరచుగా తప్పులు చేస్తాము. We often make mistakes. We often make mistakes. మనం విమానాశ్రయంలో ఉన్నప్పుడు ఎవరైనా ఫోన్ చేస్తే నేను ఇప్పుడు విమానాశ్రయంలో ఉన్నాను అని చెబుతాం కదా. I am at the airport now. I am at the airport now. ఎవరిదైనా జుట్టు పొడవుగా ఉంటే ఆ విషయం వాళ్ళతో చెబుతాం కదా. మీ జుట్టు చాలా పొడవుగా ఉంది. Your hair is too long. Your hair is too long. కొందరిని చూసినప్పుడు గతంలో మనకు తెలిసిన వ్యక్తులు గుర్తుకొస్తారు కదా. మిమ్మల్ని చూస్తే చనిపోయిన మా తాతయ్య గుర్తుకొస్తున్నారు. You remind me of my late grandfather. You remind me of my late grandfather. కొందరు పుస్తకాలను కానీ యూట్యూబ్ను కానీ చూసి కొత్త వంటకాలు నేర్చుకుంటారు కదా. నేను ఈ వంటకాన్ని ఒక పుస్తకం నుండి నేర్చుకున్నాను. I learned this recipe from a book. I learned this recipe from a book. కొన్ని విషయాలు తలుచుకున్నప్పుడు బాధగా అనిపిస్తుంది కదా. నాకు కొన్నిసార్లు బాధగా అనిపిస్తుంది. I sometimes feel sad. I sometimes feel sad. అలాగే నేను ఊహించలేను అని ఇలా చెప్పాలి. I can't imagine it. I can't imagine it. ఎవరికైనా స్థిరమైన ఆదాయం ఉంటే అతనికి స్థిరమైన ఆదాయం ఉంది అని చెబుతాం కదా. He has a stable income. He has a stable income. ఎవరైనా బాధ పెడుతూ ఎప్పుడూ క్షమాపణ చెప్పకపోతే
నువ్వు నన్ను బాధ పెట్టినప్పుడు ఎప్పుడూ క్షమాపణ చెప్పలేదు అంటాం కదా. యు నెవర్ అపాలజైజ్డ్ వెన్ యూ హర్ట్ మీ. యు నెవర్ అపాలజైజ్డ్ వెన్ యూ హర్ట్ మీ. క్లాస్ ఆసక్తికరంగా లేకపోతే నిద్ర వస్తుంది కదా. నాకు క్లాసులో నిద్ర వస్తోంది. ఐ ఆమ్ ఫీలింగ్ స్లీపీ ఇన్ క్లాస్. ఐ ఆమ్ ఫీలింగ్ స్లీపీ ఇన్ క్లాస్. విషయంతో సంబంధం లేని వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉండదు కదా. అతనికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. దేర్ ఈజ్ నో నీడ్ టు రిప్లై టు హిమ్. దేర్ ఈజ్ నో నీడ్ టు రిప్లై టు హిమ్. మడత పెట్టవలసిన బట్టలు ఎక్కువగా ఉన్నప్పుడు ఎవరినైనా సహాయం అడుగుతాం కదా. బట్టలు మడత పెట్టడంలో నాకు సహాయం చేస్తావా? కెన్ యూ హెల్ప్ మీ ఫోల్డ్ ద క్లోత్స్? కెన్ యూ హెల్ప్ మీ ఫోల్డ్ ద క్లోత్స్? ఎవరైనా రావలసిన సమయానికి రాకపోతే ఆమె ఇంకా ఇక్కడికి రాలేదు అని చెబుతాం కదా. షీ హ్యాస్ నాట్ కమ్ హియర్ ఎట్. షీ హ్యాస్ నాట్ కమ్ హియర్ ఎట్. ఎవరైనా ఎంత చెప్పినా వినిపించుకోకుండా చికాకు పెడుతూ ఉంటే నా సహనాన్ని పరీక్షించవద్దు అని చెబుతాం కదా. డోంట్ టెస్ట్ మై పేషెన్స్. డోంట్ టెస్ట్ మై పేషెన్స్. కొందరు ఇతరుల గురించి ఏమాత్రం పట్టించుకోకుండా వాళ్ళ గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉంటారు కదా. నువ్వు నీ గురించి మాత్రమే ఆలోచిస్తావు. యు ఓన్లీ థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్. యు ఓన్లీ థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఎవరినైనా పూర్తిగా నమ్మితే ఆ విషయం వాళ్ళతో చెప్తాం కదా. నేను నిన్ను పూర్తిగా నమ్మాను. ఐ ట్రస్టెడ్ యూ కంప్లీట్లీ. ఐ ట్రస్టెడ్ యూ కంప్లీట్లీ. కొందరు వాళ్ళు చేసిన తప్పులని ఎప్పటికీ ఒప్పుకోరు కదా. నువ్వు నీ తప్పులను ఎప్పుడూ అంగీకరించవు. యు నెవర్ అడ్మిట్ యువర్ మిస్టేక్స్. యు నెవర్ అడ్మిట్ యువర్ మిస్టేక్స్. ఎవరైనా వాళ్ళ మీద నమ్మకం పోయేటట్లుగా ప్రవర్తిస్తూ ఉంటే నేను నిన్ను ఒకప్పటిలా నమ్మడం లేదు అని చెప్తాం కదా. ఐ డోంట్ ట్రస్ట్ యూ లైక్ ఐ యూజ్డ్ టు. ఐ డోంట్ ట్రస్ట్ యూ లైక్ ఐ యూజ్డ్ టు. ఎవరైనా వాళ్ళ మాటలతో బాధ పెడుతూ ఉంటే నువ్వు నీ మాటలతో నన్ను బాధ పెడుతూనే ఉన్నావు అంటాం కదా. యు కీప్ హర్టింగ్ మీ విత్ యువర్ వర్డ్స్. యు కీప్ హర్టింగ్ మీ విత్ యువర్ వర్డ్స్. ఎక్కడికైనా వెళ్ళడానికి అవసరమైన బట్టలు ఇస్త్రీ చేసి లేకపోతే రేపటికి నా బట్టలు ఇస్త్రీ చేయాలి అంటాం కదా. ఐ నీడ్ టు ఐరన్ మై క్లోత్స్ ఫర్ టుమారో. ఐ నీడ్ టు ఐరన్ మై క్లోత్స్ ఫర్ టుమారో. కొందరు ప్రతి విషయంలోనూ తప్పులు వెతుకుతూ ఉంటారు కదా. అతను ప్రతి దానిలోనూ తప్పులు వెతుకుతాడు. హీ ఫైండ్స్ ఫాల్ట్స్ ఇన్ ఎవ్రీథింగ్. హీ ఫైండ్స్ ఫాల్ట్స్ ఇన్ ఎవ్రీథింగ్. మన స్నేహితులదెవరిదైనా కారు చూసినప్పుడు వాళ్ళు ఆ కారు కొని ఎంతకాలమైందో అడిగి తెలుసుకుంటాం కదా. మీరు ఈ కారు కొని ఎంతకాలమైంది? హౌ లాంగ్ హ్యాస్ ఇట్ బీన్ సిన్స్ యూ పర్చేజ్డ్ దిస్ కార్? హౌ లాంగ్ హ్యాస్ ఇట్ బీన్ సిన్స్ యూ పర్చేజ్డ్ దిస్ కార్? మనకు తెలిసిన వాళ్ళెవరైనా పిల్లవాడికి ఫోన్ ఇస్తూ ఉంటే పిల్లవాడికి ఫోన్ ఇచ్చి నువ్వు తప్పు చేస్తున్నావు అంటాం కదా. యు ఆర్ మేకింగ్ ఏ మిస్టేక్ బై గివింగ్ ద కిడ్ ఏ ఫోన్. యు ఆర్ మేకింగ్ ఏ మిస్టేక్ బై గివింగ్ ద కిడ్ ఏ ఫోన్. కొందరు ఎప్పుడూ క్లాసుకి ఆలస్యంగా వస్తూ ఉంటారు కదా. అతను ఎప్పుడూ క్లాసుకి ఆలస్యంగా వస్తాడు. హీ ఈజ్ ఆల్వేస్ లేట్ ఫర్ క్లాస్. హీ ఈజ్ ఆల్వేస్ లేట్ ఫర్ క్లాస్. కొన్ని నవలలు చదివినప్పుడు స్ఫూర్తినిస్తాయి కదా. నవల స్ఫూర్తిదాయకంగా ఉంది. ద నావెల్ ఈజ్ ఇన్స్పైరింగ్. ద నావెల్ ఈజ్ ఇన్స్పైరింగ్.
దేని గురించైనా ప్రశ్నించినప్పుడు ఎవరూ సమాధానం చెప్పకపోతే నా ప్రశ్నకు ఎవరూ సమాధానం చెప్పలేదు అంటాం కదా. నోబడీ ఆన్సర్డ్ మై క్వశ్చన్. నోబడీ ఆన్సర్డ్ మై క్వశ్చన్. అలాగే కోతి చెట్టుపైకి ఎక్కింది అని ఇలా చెప్పాలి. ద మంకీ క్లైంబ్డ్ అప్ ద ట్రీ. ద మంకీ క్లైంబ్డ్ అప్ ద ట్రీ. మన స్నేహితులు ఎవరైనా పొగ త్రాగుతూ ఉంటే మానేయమని సలహా ఇస్తాం కదా. ధూమపానం మానేయమని నేను నీకు సలహా ఇస్తున్నాను. ఐ అడ్వైజ్ యూ టు స్టాప్ స్మోకింగ్. ఐ అడ్వైజ్ యూ టు స్టాప్ స్మోకింగ్. కొందరు ఆరోగ్యానికి మంచిదని చక్కెర లేకుండా టీ తాగుతారు కదా. మేము చక్కెర లేకుండా టీ తాగుతాము. We drink our tea without sugar. We drink our tea without sugar. అవసరమైనప్పుడు సహాయం చేయడానికి ఎవరూ ముందుకు రాకపోతే మరెవరూ సహాయం చేయడానికి ముందుకు రాలేదు అని చెప్తాం కదా. Nobody else offered to help. Nobody else offered to help. గదిని శుభ్రం చేసిన తరువాత ఆ విషయం చెబుతాం కదా. నేను ఇప్పుడే నా గదిని శుభ్రం చేశాను. ఐ హ్యావ్ జస్ట్ క్లీన్డ్ మై రూమ్. ఐ హ్యావ్ జస్ట్ క్లీన్డ్ మై రూమ్. ఏ విషయం గురించైనా అనుకూలంగా ఉన్నారో లేదో అడిగి తెలుసుకుంటాం కదా. మీరు దీనికి అనుకూలంగా ఉన్నారా లేదా వ్యతిరేకంగా ఉన్నారా? ఆర్ యు ఫర్ ఆర్ అగైన్స్ట్ దిస్? ఆర్ యు ఫర్ ఆర్ అగైన్స్ట్ దిస్? అలాగే నేను 2 డజన్ల మామిడి పండ్లు కొన్నాను అని ఇలా చెప్పాలి. ఐ బాట్ 2 డజన్ మ్యాంగోస్. ఐ బాట్ 2 డజన్ మ్యాంగోస్. మనకు తెలిసిన వాళ్ళెవరైనా పోలీసు అధికారిగా ఉద్యోగాన్ని సాధిస్తే అతను పోలీసు అధికారి అయ్యాడు అని చెబుతాం కదా. హీ బికేమ్ ఏ పోలీస్ ఆఫీసర్. హీ బికేమ్ ఏ పోలీస్ ఆఫీసర్. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు కాలనీలో ఎన్ని కుటుంబాలు నివసిస్తున్నాయో చెబుతాం కదా. ఇక్కడ 20 కుటుంబాలు నివసిస్తున్నాయి. 20 families live here. 20 families live here. ఎవరినైనా కలవాలనుకున్నప్పుడు సమయం చెబుతాం కదా. మనం ఈ మధ్యాహ్నం కలుద్దాం. లెట్స్ మీట్ దిస్ ఆఫ్టర్నూన్. లెట్స్ మీట్ దిస్ ఆఫ్టర్నూన్. ఎవరైనా ఏ సమయానికి నిద్రలేస్తారని అడిగినప్పుడు నేను సాధారణంగా 6 గంటలకు లేస్తాను అని చెబుతాం కదా. ఐ యూజువలీ గెటప్ ఎట్ 6. ఐ యూజువలీ గెటప్ ఎట్ 6. అలాగే దయచేసి అక్కడికి వెళ్తారా అని ఇలా అడగాలి. విల్ యూ ప్లీజ్ గో దేర్? విల్ యూ ప్లీజ్ గో దేర్? మన తల్లిదండ్రులను ఎవరికైనా పరిచయం చేసే ముందు నా తల్లిదండ్రులను పరిచయం చేస్తాను అని చెబుతాం కదా. లెట్ మీ ఇంట్రడ్యూస్ మై పేరెంట్స్. లెట్ మీ ఇంట్రడ్యూస్ మై పేరెంట్స్. ఎవరైనా చెప్పిన విషయం సరైనదనిపించినప్పుడు అతను చెప్పింది సరైనదని నేను అనుకుంటున్నాను అంటాం కదా. ఐ థింక్ దట్ హీ ఈజ్ రైట్. ఐ థింక్ దట్ హీ ఈజ్ రైట్. ఎవరికైనా అన్నదమ్ములు ఉన్నారో లేదో తెలుసుకోవడానికి అడుగుతాం కదా. మీకు ఎవరైనా అన్నదమ్ములు ఉన్నారా? డూ యూ హ్యావ్ ఎనీ బ్రదర్స్? డూ యూ హ్యావ్ ఎనీ బ్రదర్స్? అలాగే ఆమె తెల్లని దుస్తులు ధరించింది అని ఇలా చెప్పాలి. షీ ఈజ్ డ్రెస్డ్ ఇన్ వైట్. షీ ఈజ్ డ్రెస్డ్ ఇన్ వైట్. ఎవరైనా కుటుంబాన్ని విడిచి వెళ్ళిపోతే ఆ విషయం చెబుతాం కదా. అతను తన కుటుంబాన్ని విడిచి వెళ్ళాడు. హీ అబాండన్డ్ హిజ్ ఫ్యామిలీ. హీ అబాండన్డ్ హిజ్ ఫ్యామిలీ. కొందరు పరీక్షలంటే భయపడతారు కదా. నాకు పరీక్షలంటే భయం.
I am scared of exams. I am scared of exams. స్నేహితులకు అవసరమైనప్పుడు సహాయం చేయాలి కదా. మీ స్నేహితులకు అవసరమైనప్పుడు సహాయం చేయండి. Help your friends when they need it. Help your friends when they need it. అలాగే వాళ్ళు చాలా సంతోషిస్తారు అని ఇలా చెప్పాలి. They will be very glad. They will be very glad. ఎంత కష్టపడినా అనుకున్న పని పూర్తి కాకపోతే ఆశ వదులుకుంటాం కదా. నేను ఆశ కోల్పోతున్నాను. I am losing hope. I am losing hope. అలాగే నాన్న ఆఫీసు నుంచి త్వరగా వస్తున్నారు అని ఇలా చెప్పాలి. Dad is coming early from the office. Dad is coming early from the office. ఏదైనా పోటీలో పాల్గొనాలనుకున్నప్పుడు ఆ విషయం చెబుతాం కదా. నేను పోటీలో పాల్గొనాలనుకుంటున్నాను. I want to participate in the competition. I want to participate in the competition. Thank you for watching this video. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.